ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పర్సనల్ ఎజెండాతో పనిచేయాలని చూశారంటున్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య. సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ ఐవైఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు ఆనంద్ సూర్య. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి బ్రాహ్మణుల కోసం నిధులిస్తే జనాన్ని తప్పుదో పట్టించేందుకు ఐవైఆర్ ప్రయత్నిస్తున్నారంటున్న వేమూరి ఆనంద్ సూర్యతో ఫేస్ టు ఫేస్. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఐవైఆర్ కృష్ణారావు స్థానంలో నియమితులైన ఆనంద్ సూర్య ప్రస్తుతం మన ముందున్నారు. ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు? మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకుని ప్రోగ్రామ్ విల్ డిసైడ్. చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఈ ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు. ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తే ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని 24 గంటల్లోనే పదవి నుంచి తొలగించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ ఛార్జ్ తీసుకోబోతున్నారు, ఎలా నిర్వర్తిస్తారు? మొదటి నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలతో పాటుగా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బ్రాహ్మణ సంక్షేమం అనేటటువంటి వర్డ్స్ని బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. బ్రాహ్మణ సంక్షేమం గురించి బ్రాహ్మణుల కోసం తను ఎంతైనా చేయాలి, చేసింది చాలా తక్కువ, ఇంకా బోల్డ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ పథకాలని క్షేత్రస్థాయిలో నిజమైనటువంటి పేద బ్రాహ్మణులకు చేరే విధంగా కృషి చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి. అలాగే కృష్ణారావు గారు కూడా పెద్దవారు, వారు చేసే పద్ధతిలో వారు చేశారు. ఆ విషయాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. నేను క్షేత్రస్థాయిలో ఉన్న పేద బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏదైతే టీం ఉన్నారో టీంతో కలిసి పనిచేసి ఈ యొక్క ఫలాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను. అంటే ఐవైఆర్ కృష్ణారావు చేసిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భజన చేయాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రికి భజన చేయాలి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా బ్రాహ్మణులకు సేవ చేయటం మానేసి పార్టీకి సేవ చేయాల్సి వస్తుంది, భజన కార్యక్రమాలు చేయలేకే నేను ఇబ్బందులు పడ్డాను అన్నారు. మరి మీరు భజన కార్యక్రమాలు చేస్తారా, బ్రాహ్మణులకు సేవ చేస్తారా? ఆయన మాటల్లోనే ఆయన యొక్క వ్యంగ్యత, ఆయన యొక్క అనాలోచన ధోరణి మీకు అర్థమవుతూ ఉంది. ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక అధినేత 68 సంవత్సరాల తర్వాత బ్రాహ్మణ సంక్షేమం గురించి ఒక కార్పొరేషన్ పెట్టి మీకు అప్పచెబితే, మిమ్మల్ని పెద్దవారు గౌరవమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారని తీసుకొచ్చి అప్పచెబితే ఆయనకి రిపోర్ట్ చేయటం భజన ఎట్లా అవుతుంది? ఒక ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయవలసిన అవసరం ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అధికారికి ఈ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే దేశంలో ప్రధానమంత్రికి ఉంటుంది. ముఖ్యమంత్రి యొక్క సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడటం ఆయనకి మరి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకి తెలియదని నేను అనుకోను. తెలిసి కావాలని ఆయన పర్సనల్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. దానికి మనం ఏం చేయలేము. అంటే బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్న కోఆర్డినేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. అట్లాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా లోన్ ఇవ్వాలన్నా, ఎవరికైనా ఆర్థిక సాయం చేయాలన్నా టీడీపీ వాళ్ళకే చేయాలి, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు వస్తే వద్దు అంటూ పార్టీల వారీగా చూస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నారు. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఇంట్లో చాలామంది చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసును అర్థం చేసుకోవాలి. ఆయన కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి కోఆర్డినేటర్లు అందరూ తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నాడు. చాలామంది ఇతర పార్టీలకి, ప్రత్యేకించి వైఎస్ఆర్సీకి సంబంధించిన కొంతమంది కోఆర్డినేటర్లను కూడా ఆయన పెట్టాడు. ఆయన పెట్టి ఈ కార్పొరేషను తెలుగుదేశం పార్టీకి ఏం ప్రమేయం లేదు, నాది, నా సొంత కార్పొరేషన్ అనే పద్ధతిలో ఆయన నడిపించాలనుకుంటాడు. అది స్థానికంగా గవర్నమెంట్ పెట్టినటువంటి కార్పొరేషన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు ప్రమేయం లేకుండా, వాళ్ళ యొక్క ఆలోచన లేకుండా ఆ ఏరియాలో ఉన్న బ్రాహ్మణ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాహ్మణ నాయకుల్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోవటం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఆలోచించాలి కదా. భజన చేయటం కాదు. ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో లోబడి అందరూ ఉండాలి. పార్టీ నీకు గౌరవమైనటువంటి ఒక పదవి ఇచ్చింది. ఆ పదవి ఇచ్చిన తర్వాత మీ నుంచి సక్రమంగా పేద బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనేటువంటి సమాచారం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు 68 సంవత్సరాల దాకా ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయలేదు. ఆయన చేశాడు. ఆయన చేసినప్పుడు డెఫినెట్గా మీరు మీ అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చే అబ్బాయి 10 రూపాయలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాడా లేదా, అబ్బాయికి లాభం పొందుతున్నాడా లేదా అనే ఆలోచన మీరు ఎట్లా చేస్తారు? అట్లాగే మేము ఇచ్చిన ఫలాలన్నీ కూడా పేద బ్రాహ్మణులకు చేరుతున్నాయా లేదా, పేద బ్రాహ్మణులకు చేరకుండా ఇంకే రకంగానూ ఉపయోగపడుతున్నాయా? ఇవన్నీ ఉండి పేద బ్రాహ్మణులు మరి ప్రభుత్వానికి సరైనటువంటి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే భావన కలగజేస్తున్నామా లేదా అని ఎవరైనా మీరు ఒక 10 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు కూడా దానికి ఒక గ్రాటిట్యూడ్ కోరుకుంటారు. ఆ గ్రాటిట్యూడ్ని చంద్రబాబు నాయుడు గారికి రానియకుండా
జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. దాన్ని ఆయన పర్సనల్ ఎజెండా ఉంది, ఆ పర్సనల్ ఎజెండా ప్రకారం ఆయన వెళ్తున్నాడు. ఏ విధంగా అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? పర్సనల్ ఎజెండా అంటే ఏమనుకోవాలి? అంటే ఇది కార్పొరేషన్ అనేది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా నడపాలి అనేటువంటి ఆలోచన. దాని ద్వారా డిఫరెంట్గా మనం భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం ద్వారా జరుగుతోంది. అది ఆటోమేటిక్గా ఆడిట్ ఉంటుంది, ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దానికి లెక్కలు చెప్పవలసిన అవసరం ఉంటుంది. దాని ప్రకారం మనము కార్పొరేషన్ నడపాలి, ఎప్పటికప్పుడు లెక్క చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు, అన్నింటికి లెక్క చెప్పే పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు చెప్పే లెక్కలు వేరే చెప్పుకోవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారి పరంగా కార్పొరేషన్ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు నిధులు అలాట్ చేయబట్టి కార్పొరేషన్ నడుస్తోంది అనేటువంటి ఆలోచన పేద బ్రాహ్మణులకు కలగాలి. పేద బ్రాహ్మణుల యొక్క ఆలోచన వాళ్ళ మనసులను గెలుచుకోవటం పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మా నాయకుడిది, మాది హక్కు. ముఖ్యమంత్రి కనీసం 6 నెలల నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్కి కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటున్నారు. మరి రేపొద్దున ఆనంద్ సూర్యకి అదే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశానని చెప్పి స్టిల్ చీఫ్ సెక్రటరీగా ఫీల్ అవుతూ అపాయింట్మెంట్ దొరకటానికి అక్కడ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. సో నువ్వు ఒక కార్పొరేషన్, ఇది ఒక సిస్టమ్, ఈ సిస్టంలో వెళ్ళినప్పుడు నీకు అపాయింట్మెంట్ దొరకలేదని నువ్వు ఎట్లా అనుకుంటావు? నువ్వు అపాయింట్ చేసినటువంటి 6 డైరెక్టర్లు 6 సార్లు కలిశారు సీఎం గారిని. మీకు ఎందుకు దొరకట్లేదు అంటే మీరు హోల్ హార్టెడ్గా సీఎం గారిని కలవాలనుకుని మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? అయినా కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో 4 రోజుల నాడు కలిశారు. 6 నెలలుగా ఇవ్వలేదని ఎందుకు అబద్ధం చెబుతారు? ఇవన్నీ ఏంటంటే పెద్ద ఆయన ఏజ్ పెరుగుతూ ఉంది. ఒక్కోసారి ఏంటంటే డిఫరెంట్ వ్యక్తుల ప్రభావం వారి మీద పడి ఉంటుంది. దానివల్ల అట్లా మారి ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు గమనిద్దాం, ఒకటి మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్రాహ్మణుల్లో 2 కేటగిరీలు అయిపోయారు, వైసీపీ బ్రాహ్మణులు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులని. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కదా? బ్రాహ్మణులు 2 వర్గాలు అయ్యారని నేను అనుకోను. నాయకులు, కొంతమంది నాయకులు, బ్రాహ్మణ నాయకులు ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజున యావత్ బ్రాహ్మణ్యం, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు బ్రాహ్మణ సంక్షేమం అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి మాకందరూ న్యాయం చేస్తున్నారు అని 90% బ్రాహ్మలు, 10% సోకాళ్ళు బ్రాహ్మణ్ లీడర్లుగా చెప్పుకునే వాళ్ళు తప్పితే, బ్రాహ్మణులకి ఏ రోజున ఏ సహాయం చేయని ఆ నాయకులు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఈనాడు గత 1.5-2 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ పెట్టినప్పటి నుంచి 90% బ్రాహ్మణులు మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు, గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు మేము తీసుకొచ్చే పథకాలు కానీ, ప్రణాళికలు కానీ పూర్తిగా రాబోయేటటువంటి 10 సంవత్సరాల్లో బిలో ది పావర్టీ అనే బ్రాహ్మణుడు లేకుండా అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేలాగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోబోతున్నారు. ఒక కార్యకర్తగా నేను వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చెప్పిన ఆదేశాల మేరకు బ్రాహ్మణ్యానికి న్యాయం చేస్తాను, ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, అప్పుడే మీ మీద విమర్శలు కూడా మొదలైపోయాయి. మీరు అసలు ఆంధ్ర వారు కాదు, తెలంగాణకు సంబంధించిన వారు, తెలంగాణ తెలుగుదేశం కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారంటూ కొన్ని వాట్సాప్ మెసేజ్లు కూడా విపరీతంగా రన్ అవుతూ ఉన్నాయి. అది మీడియాకు కూడా వచ్చినాయి, మీకు కూడా వచ్చి ఉంటుంది. ఏం సమాధానం చెప్తారు? ఒక వ్యక్తికి ఏదన్నా ఒక పదవి రావటం అనేది చాలా కష్టం. కానీ ఆ పదవి రావటం గురించి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అయినా సరే మాట్లాడగలిగినటువంటి నాయకులు, ఇప్పుడు చెప్పాను కదా, ఆ సోకాల్డ్ నాయకులే మాట్లాడుతూ ఉంటారు. అది వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇంకో టీవీలో కానివ్వండి, కొంతమంది ఉన్నారు. నేను తయారు చేసినటువంటి నాయకులు కూడా ఈ రోజున కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వ్యతిరేకంగా. అంటే ఇదంతా కూడా ఈ లీడర్షిప్ యాక్టివిటీలో పోతారు. కేవలం ప్రజలకి న్యాయం చేయాలనే దృక్పథంతో ఆనంద్ సూర్య ఉన్నాడు. ఇది వాళ్ళకు ఏదో కొంతమంది మాట్లాడింది కాదు. ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గత 30 సంవత్సరాల నుంచి, నా 18వ ఏట నుంచి శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారి సమక్షంలో బ్రాహ్మణ సంఘంలో చేరాను నేను. ఆ రకంగా అప్పటి నుంచి కూడా బ్రాహ్మణ సంక్షేమం కోసం నా పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా లాస్ అయినటువంటి విషయాలు ఉన్నాయి. ఇది బయటకి పబ్లిక్గా చెప్పేవాడు చెప్పొచ్చు, కానీ గుండెమే చేసుకుని ఎవరన్నా చెప్పమనండి ఈ లీడర్లందరినీ. ఆనంద్ సూర్య అంటే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా తెలియజేస్తారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మరి కాసేపట్లోనే ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు.
బ్రాహ్మణుల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని విధాలా కృషి చేస్తానని ఆనంద్ సూర్య హామీ ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చేసిన విమర్శలు ఏవి కూడా తాను పట్టించుకోని అవసరం లేదు. ఒక బాధ్యత చేపట్టినప్పుడు సహజంగానే ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయని ఆయన టీవీ 9తో అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఎన్ అశోక్తో కలిసి అశోక్, టీవీ 9 విజయవాడ నుంచి.